ఆయనకు అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఈ రోజున గత 2 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు. ఏ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్కి ఫోటో పెట్టలేదను, ఇంకోటను ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక శాసనసభ్యుడు ఉంటే ఆ శాసనసభ్యుడు ఫోటో పెడతారు. ఇది కామన్. అది గతంలో ఎవరైతే ఇప్పుడు ఈ రోజున అభియోగం చేస్తున్నారో ఆ శాసనసభ్యులుగా వారు చేశారు. వారు చేసుకున్నప్పుడు, వారు పెట్టుకున్నప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడితే దాన్ని కూడా వక్రీకరించి ఫోటోలు చించే పరిస్థితికి, నీచ స్థితికి ఎందుకు రావాలి? వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సొంత లాభాపేక్ష కోసం ఈరోజు కూటమి ప్రభుత్వంలో అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి విధానం ఇది తప్పుడు విధానంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుచేతంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు ఈ నియోజకవర్గంలో ఇంకా ఎన్నడూ లేని విధంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పడా ఆఫీసు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్నీ కూడా ఇంతలా జరుగుతూ ఉంటే ఈ ఒక్కరే ఎందుకు ఈ రకంగా ప్రతి మీటింగ్లోని ఈ సంఘటనలో ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలుసు, మీడియాకే తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. ఇది పద్ధత అనే అడుగుతూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని ఈ రకంగా మీరు ప్రతి మీటింగ్లోని కూడా దాన్ని ఏదో డిస్టర్బ్గా చేసి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనే ఆలోచన మానుకోండి అని చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ముమ్మాటికి తప్పిదం. ఇటువంటి తప్పు మీరు చెయ్యకండి. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారి ఆలోచన విధానానికి నడిచి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం నడుచుకోవాలని చెప్పి వారందరినీ కూడా, తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఏం చేద్దంటే వైసీపీ ఉంది, జనసేన ఉంది. కూటమి ప్రభుత్వంలో ఏళ్ళే వచ్చి డిస్టర్బెన్స్ చేయడంలో అర్థం ఏంటో మీరందరూ గమనించవలసిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తాను. ఈ రోజున మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం. నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి మీద పేరు రాకుండా చేయాలనే సంకల్పము, ఆయన ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం దగ్గర డిస్టర్బ్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అని వారికి తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో అది మీకు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు మీకు. ప్రజలే చెప్తారు మీకు అందరికీ కూడా. మీరు చేసే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇటువంటి రాజకీయాలు, నీచ రాజకీయాలు చేయొద్దని వారికి హెచ్చరిక చేస్తా ఉంది.